ఆయేషా ఖననం పూర్తయిపోయింది, ఆ! అంత్యక్రియలు పూర్తయిపోయాయి. ఆ! తండ్రిగా మీరేం చెప్తారు ఈ సమాజానికి? సమాజానికి ఏం సార్, సమాజానికి ఏ బిడ్డకి, ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు. ఎస్పెషల్లీ మైనారిటీ పాపలకి హ్మ్. అన్యాయం జరగకూడదు. ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. అదే మా పోరాటం సార్. హ్మ్. మా బిడ్డ మా దగ్గర లేదు కదా! ఎవరు ఇవ్వరు కదా! మరి తల్లిదండ్రులు ఎందుకు పోరాటం చేస్తున్నారు సార్? ఏం మెడల్స్ మాకు ఇస్తారని పోరాటం చేస్తున్నాం. సమాజ హితవు కోరి పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం ఆగదు. సిబిఐ కోర్టులో సమసిపోయిందేమో, మూసేసుకున్నారేమో ఫైల్స్. తల్లిదండ్రులు మాత్రం ఊరుకోరు సార్. సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాము. ఆయన ఏం సమాధానం చూస్తాము. భవిష్యత్తులో ఏ రకంగా ప్రణాళిక వేసి మా బిడ్డకి న్యాయం, తద్వారా సమాజంలోని ఆడపిల్లలకి న్యాయం జరుగుతుందో మేము నిర్ణయించుకుంటాం సార్. సమాజం ఈరోజు మీకోసం తరలి వచ్చింది, వీళ్ళకి ఏం చెప్తారు? మొదటి నుంచి ఉన్నారు సార్. వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. రైట్. రైట్. మొత్తంగా అయితే మాత్రం తండ్రి చెబుతున్న మాట అది. తన కూతురి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత బాధాతప్త హృదయంతో ఆయన బయలుదేరుతున్నారు. వెహికల్ మీద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నీరసంతో ఉన్నారు ఆయన. ఖననం పూర్తయిన తర్వాత ఆయన మాట్లాడి వెళ్తున్న విజువల్స్‌ని మీరు చూస్తున్నారు. ఒకటే మాట చెప్పడం జరుగుతోంది. ఈ ఈ విషయాన్ని ఇక్కడితో విడిచిపెట్టేది లేదు. ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఇంకా కూపి లాగి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడితో ఆపే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇటు ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ పాషా.